విజయవాడకు బుడమేరు ఓ సమస్యగా తయారైందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత ప్రభుత్వంలో జరిగిన ఆక్రమణలతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి ఆక్రమించారన్నారు. గతంలో దీన్ని రిపేర్ చేయాలని ప్రభుత్వాలు ప్రతిపాదన వేసిందని, కానీ ఆచరణకు నోచుకోలేదన్నారు. బుడమేరు నది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి. దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ శ్రీనగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకు రెడ్డిగూడెం నుంచి కోతులవాగని, అదే మాదిరిగా గంగని నుండి పులివాగని, మునగపాడు నుంచి భీమవాగని, మాధవరం నుంచి లోయవాగని, గడ్డమడుగు లోయ ప్రాంతం నుండి దొడ్లింత వాగని, ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది. అయితే 20 సంవత్సరాలుగా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతా ఉంది. అక్రమాలు కూడా పెరిగిపోయినాయి. ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదస్సుకు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఈ నీళ్ళంతా కూడా అక్కడ ఎర్రవాగు ఉంది, ఆ నీళ్లు కూడా వస్తాయి. దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి. కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్ గా 11,000కి ఇది డిజైన్ చేశారు. ఇప్పుడు 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 70,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కింది చేసే పోవడం అనేక విధాలుగా అనేక సందర్భాలను ఆలోచించారు. 1970లోని దీన్ని రిపేర్ చేయాలని కొంత ప్రయత్నం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007-8లో బుడమేరు ప్రవాహాన్ని కుడికాలకు మళ్లించాలని చెప్పి ప్రతిపాదన చేశారు. అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు. అక్కడ BTPS లో ఏదో సమస్యలు వచ్చాయని. వరదలపై వైసీపీకి చెందిన పత్రిక ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండి బుడమేరు కాలువకు గండ్లు పడితే ఏం చేశారని ఫైర్ అయ్యారు. ఆ సమయంలో మీరు ఎక్కడ గాడిదలను కాశారని విమర్శించారు. ఇది అత్యంత దుర్మార్గమైందన్నారు. ఇష్టానుసారంగా భూ ఆక్రమణలే దీనికి కారణమన్నారు. వాటిని సర్వే చేసి నిందితులను శిక్షిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. పేపర్లు అవినీతిగా రాసుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, 2019 నుంచి 24 వరకు మీరు అధికారంలో ఉన్నారా లేదా? ఉంటే బ్రీచెస్ పడితే ఏం చేశారు? ఎక్కడ నిద్రపోయారు? ఇంకా నేను బ్లంట్ గా ఇవ్వాలంటే ఎక్కడ గాడిలు వేస్తున్నారు? అలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా బురజలాలనే కార్యక్రమం నీచమైన కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చి 80 రోజులైంది. ఇంత మునుపు కూడా 2 సార్లు విజయనగరం వస్తే నిర్లక్ష్యం జరిగింది. మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా రివర్ కంటే చాలా మంది అనుకుంటున్నారు కృష్ణా వల్ల ఫ్లడ్స్ వచ్చాయని. కాదు, కృష్ణా వల్ల కూడా కొద్దిగా వచ్చాయి. కానీ కృష్ణా నది కంటే బుడమేరు వల్ల ఎక్కువ నష్టం జరిగింది. బుడమేరులో కూడా ఈ విపత్తు రావడానికి ప్రధానమైన కారణం వీళ్ళు ఇష్టానుసారంగా ఏదో ఒక పక్క టౌన్ పెరిగింది, టౌన్ పెరిగిందనే భూమిలో ఇల్లు పెరిగాయి, దీంతో కబ్జారావులు వచ్చారు. ఎక్కడికక్కడ వాగులు ఇవన్నీ కూడా కబ్జా చేసి మొత్తం ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా సర్వే చేయమంటున్నా. ఎవరైతే కడాన పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా మట్టి తీసేశారు. ఎంత నీచులంటే, ఎంత దుర్మార్గులంటే, ఒక కాలువ, ఆ కాలువని సపోర్ట్ ఇచ్చేది ఆ గట్టులు, అలాంటి గట్టులు కూడా మట్టి తీసేసే పరిస్థితికి వచ్చారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎవరైనా సరే ఇలాంటి ప్రజాద్రోహం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి సమస్యలు రావు. ఒక వ్యక్తి దుర్మార్గానికి నగరం గజగజలాడింది.
వరద బాధితులకు ఎంతో మంది మంచి మనసుతో ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. ప్రభుత్వం తరపున వారిని అభినందించారు. ఈ విపత్తును అందరూ కలిసి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ కలిసి చాలా ఆర్గనైజేషన్స్ ఇందులో ఉన్నాయి. ఏపీ జేఏసీ, లేకపోతే దానికి శివారెడ్డి చైర్మన్, ఇంకొక జనరల్ సెక్రటరీ, ఎస్టీయూ ఏపీ, అదే మరి మిగిలిన ఆర్గనైజేషన్ అందరూ కూడా ఏవైతే ఉన్నాయో దానికి అనుబంధంగా ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బేసిక్ వన్ డే ఇస్తామని చెప్పి ముందుకొచ్చి వారికి విల్లింగ్నెస్ ఇచ్చారు. ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ ఆఫ్ స్టేషన్ వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు కూడా వన్ డే బేసిక్ ఇస్తామని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది అందరి బాధ్యత. మనందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.